నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థులు ఒత్తిళ్లకు లొంగాల్సిన అవసరం లేదు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. క్విక్ ఫిట్నెస్ ఎరీనా సెంటర్ ఆధ్వర్యంలో తెనాలిలో జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ మరియు బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ పోటీలు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ మరియు బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ పోటీలను తెనాలిలో ఆదివారం నిర్వహించారు. పట్టణ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల క్విక్ ఫిట్నెస్ అరెనా సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పోటీలను మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం పోటీలను ప్రారంభించారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్ విభాగాలలో నిర్వహించిన ఈ పోటీలకు వివిధ ప్రాంతాల నుండి సుమారు 100 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఫిజికల్ ఫిట్నెస్ అనేది మనిషి బ్రతికి ఉన్నంతకాలం అవసరమని, ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవించాలంటే ప్రతిరోజు కనీస వ్యాయామం అవసరమని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మానసికంగా, శారీరకంగా రెండు మిళితం అయినటువంటి ప్రక్రియ ఎక్కడ ఉంటుందో అక్కడ తప్పక విజయం సిద్ధిస్తుందని చెప్పారు. ఓటమిని గెలుపుకు బాటలుగా వేసుకొని ప్రతి ఒక్క క్రీడాకారుడు ముందుకు సాగాలని ఆలపాటి తెలిపారు. తెనాలిలో తొలిసారిగా జిల్లా స్థాయిలో పవర్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించిన క్విక్ ఎరీనా ఫిట్నెస్ సెంటర్ నిర్వాహకులను, సాయి రేవతిని, జిల్లా అసోసియేషన్ను ఆయన అభినందించారు. ఆయన 26 ఏళ్ళు పోరాడుతూనే ఉన్నాడు. 26 ఏళ్ళు పోరాడిన తర్వాత he started his fighting for the people and he was known to entire world to know who is he is Abraham Lincoln. He started his life in fighting in the year 1931. చివరికి అగ్రదేశం, ప్రపంచ దేశాల్లో ఒకటైన అమెరికా దేశానికి 1860లో అబ్రహాం లింకన్ ఒక నల్లజాతీయుడు, దట్టు వర్ణ వివక్షత ఉన్నటువంటి దేశంలో బ్లాక్ ప్రెసిడెంట్ అయిన సందర్భం మనందరం గుర్తుపెట్టుకోవాలి. మీ అందరూ కూడా ముందులా జిమ్కి అలవాటు పడండి. దెన్ ఆటోమేటిక్గా మీలో ఆ డిజైర్తో కూడిన ఎమోషన్స్ ఈ రెండు కామన్. అసలు ఎవరికి కూడా ఇఫ్ ఏ థాట్ ప్రాసెస్ స్టార్టెడ్ ఆన్ యువర్ క్యాన్వాస్ ఆఫ్ మైండ్, ఇట్ మే బి ఏ డిజైర్ ఆర్ ఎమోషన్. పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఆలోచించినప్పుడు మీకు అన్ని రకాలుగా కూడా మెంటల్గా, ఫిజికల్గా మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. డెఫినెట్గా మన ప్రాంతంలో ఇంతమంది, ఒక రకంగా చెప్పాలంటే పవర్ లిఫ్టింగ్కి ప్రాణం వచ్చినటువంటి ప్రాంతం తెనాలి, మంగళగిరి అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు అని చెప్పి మనం చేస్తాం. ఏ ఈవెంట్నైనా సరే దాన్ని తీసుకొచ్చుకోవాలి, పైకి తీసుకొచ్చుకోవాలంటే మంచి ప్రచారం ఉండాలి, ఎక్కువ మంది పార్టిసిపేషన్ జరగాలి. ఆ ఈవెంట్కి యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత మనం 10 మందికి తెలిసేలా చెప్పాలి. అది నిజ జీవితంలో కూడా మీకు ఉపయోగపడేలాగా ఈరోజు స్పోర్ట్స్ కోటాలో ఎవరైతే నేషనల్స్ కానీ ఇంటర్నేషనల్ కానీ వెళ్ళినప్పుడు డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ ఎ ఛాన్స్ ఫర్ సెటిలింగ్ యువర్ లైఫ్ ఇన్ ద ఫ్యూచర్. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాడిమళ్ల రామకృష్ణ, గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కె విజయభాస్కరరావు, సెక్రటరీ షేక్ సంధాని పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టర్ మరియు క్విక్ ఫిట్నెస్ అరీనా సెంటర్ నిర్వాహకురాలు కొమ్మినేని భార్గవి కుమార్, శివరామ కిరణ్ రాజు, గట్టమనేని సాయి రేవతి పోటీలను పర్యవేక్షించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. మా తెనాలి పీపుల్ కూడా ఇలా కాంపిటీషన్ ఉంది, ఇలా చేద్దామన్న ప్రతిసారి నాకు సపోర్ట్ చేస్తూనే వచ్చారు. ఎస్పెషల్లీ ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళకు ఫ్యూ మెంబర్స్ గురించి మీకు చెప్పాలి. లాస్ట్ టైం నేను స్టేట్ మీట్ ఆర్గనైజ్ చేసేటప్పుడు కూడా ఆలపాటి రాజా గారితో వెళ్ళాను. సార్ ఇలా స్టేట్ మీట్ ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నాను సార్ అని చెప్పాను. సో అప్పుడు చాలా సపోర్ట్ చేశారు. చేయాలమ్మా, ఇలా యూత్ ముందుకు రావాలి, చేయాలి, చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన వంతు సహకారం నాకు ఆ రోజు కూడా ఇచ్చారు. అన్ఫార్చునేట్లీ ఆ రోజు సార్కి కొంచెం కుదరక రాలేకపోయారు.
అప్పుడే డిసైడ్ చేసుకున్నా నెక్స్ట్ ఈవెంట్కి సార్ చేతి ఇనాగ్రేషన్ చేయించాలి అని చెప్పి. సో ఒక రీజన్ ఆఫ్ ది ఈ కాంపిటీషన్ పెట్టడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఆలపాటి రాజా గారు. సో ఆ కాంపిటీషన్ నేను సార్ చేతి చేయించలేకపోయాను, నెక్స్ట్ కాంపిటీషన్ చేయించాలి అని అసోసియేషన్ వాళ్ళు ఇవ్వగానే నేను ఈవెంట్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు మా జిమ్లో స్టూడెంట్సే ఒక 2 మెంబర్స్ మొన్న నేషనల్ మెడల్ తీశారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ కూడా మా జిమ్ నుంచి షానూన్ ఇంటర్నేషనల్, రేపు 26 మాల్టా వరల్డ్ ఛాంపియన్షిప్ జరుగుతుందండి. చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను, మా జిమ్ నుంచి మేము ప్రాక్టీస్ చేసిన అమ్మాయి రేపు ఇంటర్నేషనల్కి వెళ్ళబోతుంది. అదేవిధంగా ఆ అమ్మాయిని చూసి కానీ, నన్ను చూసి కానీ, మా జిమ్లో రాజు గారిని చూసి కానీ ఇలా చూసి వచ్చిన పిల్లలు చాలామంది ఉన్నారు. ఐ ప్రామిస్ నెక్స్ట్ ఇన్ కేస్ ఎప్పుడైనా ఆర్గనైజ్ చేసేదానికి మా పిల్లలు నేషనల్లో ఇంతమంది మెడల్ తీశారు, ఇంటర్నేషనల్ ఇంతమంది పార్టిసిపేట్ చేశారని ప్రౌడ్గా చెప్పుకునే మూమెంట్ ఒకరోజు వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చిన ప్లేయర్లందరూ బాగా పార్టిసిపేట్ చేయాలని, వాళ్ళందరూ మెడల్ తీసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళాలి. అదేవిధంగా రేపు స్టేట్ మీట్ జరగబోతున్న దాంట్లో సెలెక్ట్ అవ్వాలని, ఇంటర్నేషనల్ దాకా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని తెనాలిలో నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మన జిల్లా వాసులు ఇంటర్నేషనల్ మెడల్స్ కొట్టారు, నేషనల్ మెడల్స్ కొట్టారు. ముఖ్యంగా మన తెనాలి నుంచి సాయి రేవతి అయితే ఇంటర్నేషనల్ కామన్వెల్త్ గోల్డ్ మెడల్ కొట్టింది. దీనికి ప్రత్యేకంగా అలాగే మీరందరూ కూడా ఇంకా మంచిగా తయారై ఇలాంటి కాంపిటీషన్స్ అన్నింటిలో పాల్గొని మీరందరూ కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో మెడల్స్ కొట్టి ఆమెలాగే మంచి గవర్నమెంట్ జాబ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆత్మసంతృప్తి కోసం సేవ చేసేందుకు పుట్టిన సంస్థ ఈ లయన్స్ క్లబ్. ఈ క్లబ్లోని సభ్యులు మధ్యతరగతి వారే అయినా కింది స్థాయిలో ఉండేవారి ఇబ్బందులు గుర్తించి సేవ చేసేందుకు ముందుకు వచ్చిన నిజమైన సింహాలు అని గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ప్రాంగణంలో ఆదివారం జరిగిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ మెగా సేవా మహోత్సవం కార్యక్రమంలో పెమ్మసాని విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో 100 కుట్టు మిషన్లు, 50 గ్రైండర్లతో పాటు ఇతర పనిముట్లను మహిళలకు అర్హులకు పెమ్మసాని తన చేతుల మీదుగా అందజేశారు. అనంతరం పెమ్మసాని మాట్లాడుతూ అందరూ బాగుండాలనే సదుద్దేశంతో లయన్స్ క్లబ్ సభ్యులు అందజేస్తున్న ఈ సహకారాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా సహకారం అందుకుంటున్న ప్రతి ఒక్కరూ తమ స్కిల్స్ ను పెంపొందించుకున్న నాడే ఈ స్వచ్ఛంద సేవలకు ఒక అర్థం ఏర్పడుతుందన్నారు. ముఖ్యంగా మహిళలు తమ పిల్లల్ని చదివించి వృద్ధిలోకి తీసుకొస్తే మరింత మందికి సేవ చేసే శక్తి గల వారిగా ఎదుగుతారని ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చిగురుపాటి వరప్రసాద్, ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, టీడీపీ సీనియర్ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, కార్పొరేటర్ పోతురాజు సమతతో పాటు లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పి గోపీచంద్, పిఐడి ట్రస్టీ వి విజయ్ కుమార్ రాజు, క్లబ్ అంతర్జాతీయ మాజీ డైరెక్టర్ కె వంశీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. సమాజంలో ఎక్కువ డబ్బు లేకపోయినా ఆత్మ సంతృప్తి కోసం సేవ చేయాలి అనేటువంటి వారి కోసం పుట్టినటువంటి సంస్థ లయన్స్ క్లబ్. వాళ్ళకన్నా తక్కువ స్థాయిలో ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళ కోసం సేవ చేయటానికి వెనక నుంచి చేస్తున్నటువంటి నిజమైన సింహాలతో కూడినటువంటి ఆర్గనైజేషన్ లయన్స్ క్లబ్. ఆ పేరులోనే ఉంది. మరి ఈరోజు ఇవన్నీ ఇంతమంది చేస్తూ ఉన్నారంటే చాలా ఎక్స్పెన్సెస్తో కూడింది. మీరందరూ కూడా వచ్చి తీసుకుంటున్నారంటే మీరు కూడా ఎంత ఇబ్బందులు పడితే ఇవి తీసుకుంటూ ఉండుంటారు. మీ అందరినీ నేను కోరుకునేది ఏంటంటే వాళ్ళందరూ కష్టపడి ట్యాక్సులు కట్టి ఈ డబ్బు మీ జీవితాలు బాగుండాలని వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు. ఆ వచ్చిన దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మీరు మిషన్తో పాటు స్కిల్ నేర్చుకోవాలి. స్కిల్కి చాలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈ రోజున. వాటికి దగ్గరలో ఉన్న వాటికి రిజిస్టర్ అయ్యి మీరు అక్కడికి వెళ్ళి స్కిల్ నేర్చుకొని దీన్ని ముందుకు తీసుకువెళ్ళి మీ కుటుంబానికి మీరు ఎంతో కొంత సాధ్యపడి మీ పిల్లల్ని చదివిస్తే వాళ్ళు కూడా ఒక చిగురుపాటి వరప్రసాద్ గారి లాగానో ఒక పెమ్మసాని గారి లాగానో అవుతారు. మనం ఏ పనులు చేస్తే మన పిల్లలు కూడా అదే వస్తాయి. కాబట్టి అదొక్కటి కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వ రంగ సంస్థలు పాడి రైతులను ఆదుకునేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఐతానగర్ ఎర్రబడి సెంటర్ వద్ద గల మేకల అనసూయ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శివసాంబిరెడ్డి మాట్లాడుతూ పాడి పంట రైతుకు 2 కళ్ళు లాంటివన్నారు. పంట దెబ్బతింటే పాడి మీద అయినా కుటుంబాన్ని పోషించుకోవచ్చనే ఆశతో ఉన్న పాడి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. పశువుల ధరలు, వరి, గడ్డి, పచ్చిగడ్డి, తవుడు, దానా ధరలతో పాటు పశువుల మందుల ధరలు కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయని చెప్పారు.
గ్రూపులుగా ఏర్పడి ఐక్యంగా ఉండాలని చెప్పారు. వేజెండ్ల తబిత మాట్లాడుతూ గత 15 నుండి 20 సంవత్సరాల నుండి కౌలు వ్యవసాయంతో పాటు పశుపోషణ చేసుకుంటున్న తమకు పశుపోషణకు అవసరమైన ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మాన్యం శ్యాంబాబు మాట్లాడుతూ గోకులం, మినీ గోకులం కింద షెడ్లు, దోమతెరలు వగైరా కోసం సబ్సిడీయేతర సహాయం ఇవ్వాలని కోరారు. 5గురితో కమిటీని ఏర్పాటు అవుతుంది. కార్యక్రమంలో సిహెచ్ మార్తమ్మ, జి అరుణ, మేకల ప్రకాష్, అత్తొట్ట సరోజిని, జి సునీత, తెనాలి జాన్ తదితరులు పాల్గొన్నారు. సొంత స్థలాలు లేకపోతే అద్దెకు తీసుకొని సావిళ్ళు ఏర్పాటు చేసుకుని ఆ విధంగా పశుపోషణ చేసుకుంటూ కుటుంబాలని పోషించుకుంటున్న పరిస్థితి. కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వ సంస్థలు కానీ పాడి రైతులను గుర్తించి వాళ్ళకి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఉంది. మరి గత సంవత్సరం నుంచి కూడా రైతు సంఘం, పాల రైతు సంఘం ప్రభుత్వ అధికారులకి బ్యాంకర్ల చుట్టూ కూడా తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇవాళ ఒక్క వరిగడ్డి కొనుగోలు చేయాలంటే 10,000 నుంచి ఎకరం 12,000 రూపాయల దాకా అవుతుంది. అట్లాగే తౌడు, దాణా, మిక్చరు, అట్లా పశువుల మందులు కూడా గతం కట్టి విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో మరి పాల రైతులకి గిట్టుబాటు కాని పరిస్థితి. అట్లాగే ఆంధ్రప్రదేశ్ పాడి రైతు సంఘం మేము డిమాండ్ చేసేది ఏంటంటే లీటర్ పాలకి 4 రూపాయలు సబ్సిడీ ఇవ్వమని, ఆ విధంగా పాల రైతులకి సంబంధించిన అన్ని ప్రయోజనాలు. ఇవాళ దోమకాటు విపరీతంగా ఉంటుంది. అట్లాగే దోమకాటు ఉండటం వలన పాడి రైతులకి పాల దిగుబడి తగ్గిపోవటం, అట్లాగే అనారోగ్యానికి గురి కావటం, మరి ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఉంది. అందుకని దోమతెరలు ఇటువంటి అన్నిటి కూడా ప్రభుత్వం సబ్సిడీతో ఇచ్చి ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని మేము పాడి రైతుల తౌడుకి, మిక్చర్కి, మేతకి మరి ప్రభుత్వం నుంచి మేము ఎన్నోసార్లు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడిగాము. ఎవరు మా మాట వినటం లేదు. మరి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి దోమలకి మరి మేము ఎంతగానో ఇబ్బంది పడుతున్నాం గేదెల విషయం అయ్యి. మరి మా యొక్క సమస్యను అధికారులకు మేము ఎన్నోసార్లు తెలియపరిచాము. ఎవరు కూడా మా సమస్యను దృష్టికి తీసుకోలేదు. ఈ సంవత్సరం అన్నా ఈ ప్రభుత్వం అన్నా మా సమస్యను విని మా యొక్క సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాము. గేదెల లోన్లకు పెట్టుకుంటున్నాము. రాయితీ కావాలని కోరుకుంటున్నాము. మరి అటువంటి రాయితీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మేము అడుగుతున్నాము. మరి గేదెలు లేనటువంటి వారు కూడా ఉన్నారు. మరి అటు వారికి కూడా గేదెలు కొనుక్కోవటానికి మరి తగినటువంటి మరి లోన్లు ఇవ్వాలని సకాలంలో కోరుకుంటున్నామండి. మరి బ్యాంకుల వారు మరి మాకు ఏ విధమైనటువంటి సహాయం చేయటం లేదు. ప్రభుత్వం చొరవ చేసుకొని మా యొక్క సమస్యను సర్దుబాటు చేయాలని కోరుకుంటున్నాం. పాడి రైతులం కాబట్టి గత 15-20 సంవత్సరాల నుండి పాడి మీదే ఆధారంతో బతుకుతున్న రైతులు ఉన్నామండి. గత 2 సంవత్సరాల నుండి బ్యాంకులకి మేము విన్నవించుకుంటున్నాము. రాయితీగా మాకు ఏదైనా సహాయం చేయాలని గవర్నమెంట్ తరఫున. అలాగే దాణాకి, వరిగడ్డికి ఇట్లాగే చాలా ఇబ్బందులు పడుతున్నామండి. దాని గురించి అధికారుల చుట్టూ తిరుగుతున్నాము, అయినా కానీ స్పందించట్లేదు. దీనికి సంబంధించి మేము ఈ రోజున కమిటీగా ఏర్పడి రైతులు అందరం మాట్లాడుకుని దీని గురించి మాట్లాడుకుని అధికారులకి విన్నవించుకోవటానికి అని చెప్పి మేము ఇది చేసామండి. ఇప్పుడు చిన్న విరామం.